హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ సింపుల్ ఈజీ అయిన చికెన్ కర్రీ ఎలా చేసుకుందాం చూద్దాం రండి. దానికి ఫస్ట్ చికెన్ వాష్ చేసి నీట్గా పెట్టుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి నేను చాపర్లో తీసుకొని చిన్నగా కట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసి ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అందులో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత టమాటోస్ కూడా తీసుకొని నేను చాప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని దాని తర్వాత పచ్చిమిర్చి, దాని తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేసి నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసి పచ్చి వాసన పోయిందాకా ఫ్రై చేసుకొని దాని తర్వాత టమాటోస్ వేసుకొని తగినంత సాల్ట్, కారం వేసుకొని బాగా ఉడికించుకొని మనం ఏం వాటర్ పోయలేదు, చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది, ఆ వాటర్తోనే కుక్ అవుతుంది. దాని తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత మనకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని ఇంకా దాని తర్వాత మసాలాస్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటే మన టేస్టీ అయినా సింపుల్గా రెడీ చేసుకుని చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి